ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము సువార్త అనగా ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. ఆంగ్లో సాక్సియన్ పదమైన గాస్పెల్ నుండి గాస్పెల్ అనే పదము వచ్చింది. గాస్పెల్ అనగా సువార్త అని అర్థం. శుభవార్త మరియు మంచి వార్త అని కూడా అర్థం వస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 133 కంటే ఎక్కువ సార్లు సువార్త అనే పదం రాయబడి ఉంది. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం ప్రకారము స్త్రీ సంతానము గాను, ఆదికాండము 12వ అధ్యాయం 13వ వచనం ప్రకారము వారసుని గాను, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు రాయబడినట్లుగా దావీదు సంతానము గాను యేసుక్రీస్తు వారు జన్మించారు. యేసుక్రీస్తు వారు తన 30వ ఏట దేవుని రాజ్య సువార్తను ప్రకటించుట ప్రారంభించారు. ఆయన సువార్తను ప్రకటిస్తూ అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ, దెయ్యములు పట్టిన వారి నుండి ఆ దురాత్మలను వెళ్ళగొట్టుచు మరణించిన వారిని తిరిగి లేపారు. కాలము పరిపూర్ణమైనప్పుడు సమస్త మానవ కోటికి పాప విమోచన కలుగజేయుటకై యేసుక్రీస్తు వారు కల్వరి శిలువపై ప్రాణత్యాగం చేశారు. ఆయన మరణించి 3వ దినమున పునరుత్థానుడయ్యాడు. యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద నుండి ఆరోహణమవుచు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని శిష్యులకు ఆజ్ఞాపించారు. శిష్యులు మొట్టమొదటిసారిగా అంతియొకయలో క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులు అనగా యేసుక్రీస్తు వారి శిష్యులు. యేసుక్రీస్తు వారి శిష్యులైన ప్రతి క్రైస్తవులు ఆయన చెప్పినట్లుగానే సువార్తను ప్రకటించవలసి ఉన్నది. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడినైన నేను ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాను. మరి ఆయన శిష్యులైన మీరు సువార్తను ప్రకటిస్తున్నారా? మీరు కూడా నశించిపోవచ్చున్న అనేక ఆత్మలకు దేవుని గూర్చిన సువార్తను ప్రకటించి రక్షణలోకి నడిపించాలనేది నా యొక్క అభిప్రాయం.